తెలంగాణ బోర్డర్లో పోలీసులను పెట్టి ఆంధ్ర నుంచి ధాన్యాన్ని రానివ్వట్లా. పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవడొక్కడ మీరు పట్టించు చూసేస్తున్నారు? ఎవరన్నా ఒక్కడో ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు? ముఖ్యమంత్రిది లేదు, అలాగే డిఫాక్టో సీఎంకి లేదు, బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి లేదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు, సివిల్ సప్లైస్ మంత్రి లేదు. ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా? వెళ్తే కదా రైతుకు రేటు రావటానికి. మీరు ఇప్పించలేరు, కనీసం సరిహద్దు దాటి ఇస్తా కూడా మీకు చేత కాదు. మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట, బయట దేశాల్లో అమ్మాలంట, పంచసూత్రాలంట. అసలు ఈ డ్రామాలు ఎంతసేపు, ఈ డబ్బా కౌర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే, మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు, రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవడం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా? మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు. రైతుల్ని గాలికి వదిలేరు. ఇవాళ గాలికి వదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే, అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లను ఇంటికి పంపిస్తా అంట. పంపించు. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించు. పంపించండి చంద్రబాబు నాయుడు గారు, తొందరగా పంపించు. మీ ఎమ్మెల్యేలని తొందరగా, ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపిస్తే అంత మంచిది. గన్మెన్లు లేకుండా, పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పు రైతుల దగ్గరికి. పోలీసుల్ని, లోకల్ ఎస్ఐల్ని, లోకల్ కానిస్టేబుల్ని, లోకల్ సిఐని, డిఎస్పీని, తెలుగుదేశం గోండాలు లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి, ఈ పాఠాలు. 5 పంచసూత్రాలు. మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని, లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి, అమెరికాలో అమ్ముకోండి. ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి, అద్భుతం, బోళంత రేటు వస్తుంది. చెప్పండి వెళ్ళి. ఊళ్ళో కొనే దిక్కు లేదా? ఇవాళ ధాన్యం ఉంది, జరుగుతుంది. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి 13, 18, 1262, 1282 ఈ 3 రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ రైతాంగం మొత్తం ఈ రకాలనే ఊడ్చినాయి. కామన్ వెరైటీ ఈ సార్వాలో, ఈ ఖరీఫ్లో మేజర్గా 13, 18, దాని తర్వాత 1282, 1262 ఈ 3 రకాలని మేజర్గా ఊడ్చారు. సన్నాలు ఊడ్చారా అంటే, సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు? చాలా తక్కువగా ఊడ్చారు. చాలా మినిమం చోట్లే ఊడ్చారు. మరి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి. రాబోయే రోజులు ఇంకా సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది. ఇంకో 20 రోజులు, 4 రోజులు ఉంది. అంటే ఏ గ్రేడ్ వెరైటీ. బోర్డర్లో మీరు మీ ఓటుతో మాట్లాడి దండనాలు, అడ్డంకులు తీయించండి. కనీసం రేట్ అన్నా వస్తుంది. నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు.
కనీసం పక్క రాష్ట్రానికి అమ్ముకుంటారు. ఇవాళ ఎందుకని అందరు వెళ్ళారు? ఖరీఫ్లో ఈ 13-18 కానీ 12-82 కానీ ఈ 12-62 కానీ ఈ మెరీ ప్రత్యేకించి 13-18 కానీ వేస్తే 40 బస్తాలు వస్తుందని చెప్పని, ఎకరాకి 40 బస్తాలు పండుతున్నాయి. ఈ మోంతా తుఫాన్ వల్ల ఏమైంది? ఇవాళ 29, 30, 31 బస్తా దిగుబడి వస్తుంది. మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా? తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా? ఈ క్రాప్ చేయరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట మీదకి వచ్చి, చేను మీదకి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ 2 ఏళ్లలో? ఏ విత్తనం ఊడ్చారో కూడా మీ దగ్గర ఆధారం లేదు. ఈ క్రాప్ లేదు, అరకొరగా ఈ క్రాప్ చేశారు, అది చిట్ట చివరిలో. మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ 75 కేజీలు 1450 రూపాయలు, 75 కేజీలు 1450 రూపాయలు. ఇవాళ అది ఏమీ పాడవకుండా ఉంటే, గింజ చెడకుండా ఉంటే, రంగు మారకుండా ఉంటే 1450 రూపాయలు, కొన్ని చోట్ల 1400 రూపాయలు. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకున్నాడు? ఈయన ఇంత సోకు చేస్తున్నారు. రైతులకు పంపించండి, తొందరగా పంపించండి. 24వ తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి. రైతులు తిరగబడరా? వాళ్ళు రైతులు కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు. కాలర్లని చొక్కాలు వేసుకెళ్ళమనండి మీ ఎమ్మెల్యేలని. ఇవాళ ఇన్ని బాధలు పడుతుంటే ఉరికోత మిషన్ ఏమో సుమారుగా 4,000-4,500 గంటకా. ఖర్చులు పెరిగిపోతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చేది. క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు, మాది బాధ్యత లేదంటారు. ఇవాళ ఏమైంది? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు? 85 లక్షల రైతులని చెప్తున్నాం కదా. 85 లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు? చేయరు. మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ? ఇవాళ మీరు ఎక్కిన తర్వాత, కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి 15-16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా ఇప్పుడు అని చెప్తాను. ఈ 20 మాసాల్లో ఒక్క రైతుకన్నా 1 ఎకరాకి పంట నష్ట పరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు?